హాయ్ అండి, సంపూర్ణ వాస్తు స్వాగతం. ఈవేళ మాఘపురాణము 12వ అధ్యాయం చెప్పుకుందాము. అందరికీ ధన్యవాదములండి. పుణ్యక్షేత్రములలో మాఘస్నానము. ఈ విధంగా అనేక పుణ్యపురుషుల వృత్తాంతములను మాఘమాస స్నాన ఫలమహిమను దిలీప మహారాజునకు వశిష్ఠుల వారు వివరించగా, మహర్షి, మీ కృప వలన అనేక వృత్తాంతాలను తెలుసుకొని నేను కృతార్థులను అయితేని. కానీ మరొక అనుమానం ఉంది నాకు. అది ఏంటంటే, మాఘమాసమందు ఏ ఏ తీర్థములు దర్శింపవలనో నాకు సెలవివ్వండి. వినమ్రుడై కోరగా వశిష్ఠుల వారు మరల ఇట్లా నేను, దిలీప మహారాజా, మాఘస్నానములు చేయుటయందు ఆసక్తి కల వారలకు ముఖ్యమగు తీర్థమహిమల గురించి వివరించెదను. శ్రద్ధగా వినుడు. మాఘమాసంలో నదీ స్నానము ముఖ్యమైనది. మాఘస్నానము చేయక తీర్థములు సేవించిన చాలనని చాలామంది అనుకుంటూ ఉంటారు. కానీ అది అవివేకం. ఎందుకనగా మాఘమాసంలో ఏ నదిలోని నీరైనను గంగ నీటితోటి సమానము. అందుచేత మాఘమాసంలో నదీ స్నానము చేయటం వలన సర్వ పాపాలను కూడా హరింపచేస్తుంది. తప్పనిసరిగా ఇది చేయవలను. అటులనే ప్రయాగ అతి ముఖ్యమైనటువంటి క్షేత్రము. ఈ భరతఖండంలో అతి ప్రధానమైనటువంటి గంగానది సముద్రంలో కలిగి చోట మాఘస్నానం ఆచరించిన ఎడల, అంటే చేసిన ఎడల 7 జన్మల్లోని పాపాల సహితము మనకు హరించుకొని పోతాయి. అంటే జన్మాలు, ఒక జన్మ పోయి ఇంకో జన్మ అలా వస్తూ ఉంటాం కదండి జన్మల్ని. అలాంటి 7 జన్మల్లో ఏ పాపాలు ఉన్నాయి సరే ఆ పాపాలన్నీ కూడా పోతాయి. మాఘమాసంలో నదీ స్నానంతో పాటు విష్ణు దేవాలయములు, మహేశ్వర ఆలయములు మొదలగు 360 పుణ్యక్షేత్రములు దర్శించిన ఎడల గొప్ప ఫలం కలుగుటయే కాక మరలా జన్మ అనేటువంటిదే ఉండదు. అంటే 365 అంటే మామూలుగా సంవత్సరానికి 365 కదా, అలా చెప్పారనమాట. ఇక త్ర్యంబకమును ఒక ముఖ్యమైన క్షేత్రం ఉంది. అది పడమటి కనుమల దగ్గర ఉన్నది. అచటనే పవిత్ర గోదావరి నది జన్మించింది. అయితే గౌతముడు తన గోహత్య దోషమును పోగొట్టుకొనుటకు ఈశ్వరుని గురించి ఘోర తపస్సు చేసి గోదావరిని గోహత్య జరిగిన ప్రాంతమునకు ప్రవహింపచేశారన్నమాట. అయితే అదీనుగాక మాఘమాసములో గోదావరిందు స్నానం చేసిన ఎడల సకల పాపాలు తక్షణం హరించిపోవుటయే కాక ఇహమందు పరమందు సుఖపడదురు. తక్షణం అంటే వెంటనే, అటు స్నానం చేయంగానే ఇటు పాపం వెళ్ళిపోతుంది. మనము పరలోకమునందైనా ఈ లోకమునందైనా కూడా సుఖంగా ఉంటాము. గౌతమి నదిలో మరికొన్ని ప్రసిద్ధములకు ఉపనదులు కూడా కలిసి తమ తమ స్నేహ సౌభ్రాతృత్వమును చాటుచున్నవి. అంటే కొన్ని ఉపనదులు అందులో కలిసి వాటి యొక్క అన్నదమ్ముల బంధం అనేటువంటిది తెలియచేస్తున్నాయి. అటులనే పరంతప అను ఉపనది ప్రవహించే చోట కూడా శివుడు లింగాకారముగా వెలసి ఉన్నాడట. దానికి అటువైపున ప్రభావం అనేటువంటి క్షేత్రం ఉందట. ఆ క్షేత్రం బ్రహ్మహత్య మహాపాపాలను సహితము పోగొట్టగలదు. ఇందుకొక ఇతివృత్తము కలదు. సావధానుడై వినండి. విష్ణుమూర్తి నాభి కమలమున పుట్టిన బ్రహ్మకు ఈశ్వరునికి 5 తలలు ఉండేవి. ఈశ్వరునకు పంచవక్త్రుడు, త్రినేత్రుడు అనే 2 పేర్లు కూడా కలవు కదా. మరి బ్రహ్మదేవుడు నాకు 5 తలలున్నవి, నేనే గొప్పవాడని అనగా, నాకు 5 వలలున్నవి, నేనే గొప్పవాడనని శివుడు వాదించాడనమాట. ఇద్దరు కూడా గర్వంతో వ్యవహరించినందున అది చిలికి గాలివానయ్యి వారిద్దరి మధ్య గొడవ పెద్దదయ్యిందనమాట, ఎక్కువైంది. చివరకు ఇద్దరు యుద్ధము చేయగా శివుడు బ్రహ్మ యొక్క 5వ తలను నరికివేసేశాడు. వెంటనే శివునకు బ్రహ్మహత్య పాతకము చుట్టుకున్నది. శివుడు భయపడి నరికిన బ్రహ్మతలను చేత్తో పట్టుకొని ముల్లోకాలు
తిరుగుతూ ఉండగా క్రమముగా చేతిలో ఉన్నటువంటి బ్రహ్మతల ఎండిపోయి పుర్రెగా మారిపోయిందనమాట. పుర్రెగా అయిపోయింది. ఈశ్వరుడు ఆ పుర్రెతోనే భిక్షమడుగుచు భూలోకానికి వచ్చాడు. ఈశ్వరుడు సహజంగానే అందమైనవాడు. అతడు భిక్షాటనకు వచ్చి భిక్షాందేహి అని అనగా గృహిణులు భిక్ష పట్టుకొని గుమ్మము కడకు రాగా శివుని మోహాకారమును చూచి మోహితులై భిక్ష వేసి శివుని వెంట వెళ్ళిపోచుండిరి. ఈ విచిత్రమును మునీశ్వరులు చూచి వాళ్ళకి కోపం కలవారై తమ భార్యలు శివుని వెంట వెళ్ళిపోతున్నారని చెప్పానని సహించలేక ఇతని పురుషాత్వము నశించుగాక అని శపించేశారు. ఈశ్వరుడు చేయనది లేక జారి క్రింద పడిపోయాడు. ఆ లింగమునందే ఐక్యమైపోయినాడు. అటులా లింగాకారంగా మారినందువలన ఎనలేని తేజస్సుతోటి ఆ లింగము ప్రకాశిస్తూ ఉంది. కోటి సూర్యుల తేజస్సు కలిగి ప్రళయం సంభవించునా అన్నట్లు భయంకరంగా ఉండెను. అప్పుడు బ్రహ్మ విష్ణువు శివుని వద్దకు వచ్చి వారిని ఓదార్చి ప్రయాగ క్షేత్రం వచ్చి పోయి అతడు శివునికున్న బ్రహ్మహత్యాది పాపములు పోయి ఆ విధంగా భూలోకమునకు వచ్చిన శివుడు అప్పటి నుండి లింగాకారంగా మారినందున భక్తులు ఆ లింగముని పూజించుచు శివ సాన్నిధ్యము పొందగలుగుతున్నారు. ప్రతి ఒక్క దేవుళ్ళు అమ్మవార్లందరూ కూడా మామూలుగా మనిషి ఏ ఆకారంలో అయితే ఉంటారో అదే ఆకారంలో బ్రహ్మ కానీ విష్ణువు కానీ ఆంజనేయ స్వామి కానీ రాముడు కానీ అందరూ అలా ఉంటారు కదండి. ఈ శివుడు మాత్రమే మొహము కలిగి ఉండకుండా లింగాకారంలో ఉండి అందరికీ దర్శనం ఇస్తారనమాట. ఆ విధంగా అక్కడ లింగాకారంగా మారిపోయాడనమాట. ఈ విధంగా ఈ కథ వలన తెలిసినటువంటి నీతి ఇదండి. మీరు కూడా తప్పనిసరిగా విష్ణువును శివుని దర్శించండి. ఏదో ఒక రోజు ఒక పుణ్య నదిలో పారేటువంటి నదిలో స్నానాన్ని ఆచరించండి. చాలా మంచిది. మనం చేసినటువంటి పాపాలు ఏమైనా ఉన్నా సరే హరించుకుపోతాయి, అంటే దహించుకుపోతాయి. ఆ పాపం అంతా కూడా వెళ్ళిపోయి మనము పుణ్యార్థులుగా అయిపోతాము. అంటే అన్ని పాపాలు చేస్తే పుణ్యార్థులు అవుతామంటే అవుతాము. మరి ఈశ్వరుడు బ్రహ్మ తలను నరికేసినా కూడా ఇప్పుడు అక్కడ లింగాకారంగా వెళ్ళిపోయి అందరూ స్నానాలు చేయటం వల్ల అట్లా పుణ్యం కలుగుతుంది కదండి. అట్లానే ఇది కూడా మనకి పుణ్యము కలుగుతుంది అని మనము భావించి అలా చేసుకుంటే చాలా మంచిది అని చెప్తున్నాను. మీకు టైం కుదిరినప్పుడు చేయండి. ఈ మాఘపురాణము 12వ అధ్యాయము పూర్తి అయిపోయిందండి. 13వ అధ్యాయంతో మరలా మీ ముందుంటాను. అంతవరకు సెలవండి.